జై శ్రీరామ్. నేషనలిస్టులకు హిందూ బంధువులందరికీ నమస్కారాలు. మొన్న కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ జర్మనీలోని క్రిస్మస్ మార్కెట్ లోపల పాపం 25th డిసెంబరు క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకోవడం కోసము షాపింగ్ కోసం వెళ్ళినటువంటి నేటివ్ జర్మన్స్, షాపింగ్లో పర్చేసింగ్ కోసం వెళ్ళినటువంటి జర్మన్ ప్రజల మీద ఒక జిహాదీ, బై ప్రొఫెషన్ దట్ ఫెలో ఈజ్ ఏ డాక్టర్ అట. జర్మనీలో డాక్టర్గా పనిచేస్తున్నాడు. దాదాపు 20 సంవత్సరాలు వరకు నుంచి జర్మనీలోనే ఉంటున్నాడు. కారణం బాగా జర్మన్ ప్రజల మీద నుంచి బాగా ఫాస్ట్గా డ్రైవ్ చేసి జర్మన్ ప్రజల మీదకి తీసుకువెళ్ళాడు. యాక్సిడెంట్ చేసి అక్కడ స్పాట్లో 2 చచ్చిపోయినరు. దాదాపు 40 మంది పైన తీవ్రంగా గాయాల పాలయ్యారు. భయకంపితులై జనం పారిపోయారనమాట. పోతుంటే వాళ్ళ మీద పరిగెత్తిస్తూ ఇష్టం వచ్చినట్టు గుద్దుకుంటూ పోయిందనమాట. దాదాపు 40 మంది దాకా గాయాలని, కొంతమందికి ఇంకా తీవ్రమైన గాయాలు అయ్యాయి కొంతమందికి. వాడు సౌదీ అరేబియా నుంచి వచ్చినటువంటి వాడనమాట. మళ్ళా తాను వీసా కోసం అప్లై చేసినప్పుడు తాను డాక్టర్నని, ఎథిస్ట్నని, నాస్తికుడినని, తాను ఎక్స్ ముస్లిం అని చెప్పాడు. చెప్పి వీసా కోసం అప్లై చేస్తే వీసా దొరికింది. ఇమిగ్రేషన్కు పర్మనెంట్ జర్మన్ ఇమిగ్రేషన్ స్టేటస్ కూడా దొరికింది అనమాట. పర్మనెంట్గా జర్మనీలో సెటిల్ అయిపోయాడు. ఒక హాస్పిటల్లో సైకియాట్రిస్ట్గా పనిచేస్తున్నాడట. మళ్ళీ పైగా వాడే ఒక ఉన్మాది. వాడు సైకియాట్రిస్ట్గా ఒక హాస్పిటల్లో పనిచేస్తున్నాడట. వాడు సైకియాట్రీ డాక్టర్గా పనిచేస్తున్నాడట. ఇంత ఆశ్చర్యకరమైన విషయం ఇది. అయితే ఏం చదివినరు, ఏం పని చేస్తున్నారు, డబ్బు ఉన్నదా, పేదవాడా, సరైనటువంటి మానవ హక్కులు లేవు, సరైనటువంటి అవసరాలకు తగిన డబ్బు లేదు, పేదరికం వల్ల వర్గశత్రుత్వం ఏర్పడుతుంది అనే కమ్మి థీరీసు, సూడో సెక్యులర్ లేక థీరీసు, అవన్నీ కూడా పచ్చి బూటకము, అబద్ధం అనేది ఇక్కడ మనకు నిరూపణ జరుగుతుందా లేదా మనకు. వాడు సౌదీ అరేబియా వాడు, ధనవంతుడు, పైగా డాక్టరు, బాగా డబ్బు సంపాదిస్తున్నాడు. వానికి ఏం లోటు అయింది? జర్మనీకి అప్లై చేసుకున్నాడు. వీసా దొరికింది. పర్మనెంట్గా ఉంటున్నాడు. 20 ఏళ్ళ నుంచి ఉంటున్నాడు. అయినప్పటికీ మతోన్మాదంతో జర్మనీని పూర్తిగా సర్వనాశనం చేసి దాని ఇస్లామిక్ రాజ్యాన్ని, వాళ్ళ యొక్క మత రాజ్యాన్ని స్థాపన చేయాలనేది మన యొక్క ఆశయం అన్నమాట. బెర్లిన్ లోపల, అనేక ప్రముఖ నగరాల లోపల, జర్మనీ లోపల మన క్రిస్మస్ పండుగ సెలబ్రేషన్ చేసుకోలేదు. నిన్న పండుగ చేసుకోలేకపోయారు. వాళ్ళ డబ్బులతోని సంతోషంగా వాళ్ళ సరదాగా వాళ్ళు బంధుమిత్రులతోని హ్యాపీగా పండుగ ఎంజాయ్ చేసుకునే అవకాశం లేకుండా భయకంపితం చేసిండ్రు ప్రజలందరినీ. ఎందుకంటే అన్ని నగరాల్లో పట్ల కూడా చర్చిల ముందర క్రిస్మస్ జనాన్ని పొగేతారు కదా, ప్రార్థన చేసుకోవడానికి చర్చిలో పోయిన వాళ్ళకు వీళ్ళు 100 మంది జిహాదీలు పోయి అక్కడ సెటిల్ అయినటువంటి ఈ ఉన్మాదులు, ఈ శాంతి మతస్థులంతా పోయి మా మతమే రైటు, మా దేవుడు నిజము, మీదంతా అబద్ధము, మీ నరకాన్ని పోతారు, మా మతంలో మారండి, లేకపోతే సర్వనాశనం అయిపోతారు, జర్మనీ నాశనం అయిపోతుంది, వీరంతా నాశనం అయిపోతారు అని చెప్పడానికి వీళ్ళని పచ్చి బూతులు తిడుతున్నారనమాట. నేను ఫారెన్ ఛానల్స్ చూశాను కొన్ని. నేను మన ఇండియన్ ఛానల్స్లో కూడా ఎక్కువ న్యూస్ ఎక్కువ రాదు కదా. నిన్న విదేశీ ఛానల్స్, ఫారెన్ ఛానల్స్ చూసినప్పుడు బట్ ఎటువంటి బూతులు తిడుతున్నారు అనేది విని ఆ బూతులు ఇక్కడ చెప్పడానికి వీల్లేదు. కెమెరా ముందు మనం ఇక్కడ చెప్పడానికి వీల్లేదు. అంత పచ్చి బూతులు తిడుతున్నా. మళ్ళీ మగవాళ్ళతో ఏమాత్రం తీసిపోతలే, ఆడవాళ్ళు కూడా. ఆ జిహాదీ బేగమ్స్ కూడా ఎటువంటి బూతులు తిడుతున్నారంటే పోలీసుల మీదికి పోతున్నారు. వాళ్ళ మీద పోలీసుల మీద కొట్టడానికి పోతున్నారు. ఆ పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ వాళ్ళు టచ్ చేసినట్టుకో ఆ మహిళల మీద అత్యాచారం చేసారు, మహిళలను ముట్టుకున్నారు, ఇది హ్యూమన్ రైట్స్ వయలేషన్ అని చెప్పేసి మళ్ళీ హ్యూమన్ రైట్స్ వాళ్ళు, లాయర్స్ ఉంటారు కదా, లెఫ్ట్ వాళ్ళు ఉంటారు కదా అక్కడ జర్మనీలో కూడా అన్ని చోట్ల ఉన్నారు లెఫ్ట్ వాళ్ళు. ఏంటంటే మళ్ళీ వాళ్ళ కేసులు పెట్టి వాళ్ళనే పోలీసుల జాబు విడబీకిచ్చే ప్రయత్నం చేస్తారు. వాళ్ళ మీదనే ఉల్టా కేసులు పెట్టిస్తారు అనమాట. జర్మన్ పోలీసులు మన ఇండియాలో పోలీసులు ఎట్లయితే భరిస్తారో అట్లా భరించుకుంటూ వాళ్ళను నెమ్మదిగా అడ్డం పెట్టి వెనక్కి తోడే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఒక్కరి మీద తిట్టడం కానీ కుట్టడం కానీ చేయలేదండి. అంటే వాళ్ళు ఎంత హింస భరించిన జర్మన్ పోలీసులు అంటే నాకు జర్మన్ పోలీసులా వీళ్ళు ఇండియన్ పోలీసులా అని అనిపించింది అనమాట. అంటే వీళ్ళకి ఏమన్నా చేతగానే చెప్పటాలా,
మన దగ్గర ఎట్లయితే అయితే బలహీనుల మీద దౌర్జన్యం చేస్తారు పోలీసులు, ఎవరైతే అప్పుడు అదే ఆ షాతిమాత వస్తువుల దగ్గర పోసుకుంటారు, మొత్తం పైన తడుస్తాయి వాళ్ళకు, మొత్తం గజ వణుకుతారనమాట, చోట దద్దమ్మల్లాగా. సేమ్ అదే పరిస్థితి నాకు జర్మన్ పోలీసుల విషయంలో కనపడింది. ఇది ఎక్కువ జర్మనీ కాదు, యూకేలో అదే పరిస్థితి, ఫ్రాన్స్లో అదే పరిస్థితి. ఫ్రాన్స్లో ఎంత అరాచకం చేసిండ్రు, ఫ్రాన్స్ మొత్తం ఎట్లా కాలబెట్టి, దేశం మొత్తం ఎట్లా నాశనం చేసిండ్రు, ఎట్లా కాలబెట్టిండ్రు. ఇక్కడ నిన్న చచ్చిపోయింది ఇద్దరే కదా, చిన్న సంఘటన, చిన్న అల్లరి, ఏమంటారు దాన్ని, రియాట్స్ అంటారు అనమాట, రియాట్స్ అంటారు దాన్ని, చిన్న అల్లరి జరిగింది. అందరు అట్లా కాదు, ప్రోగ్రెసివ్, ఎవడో టెర్రరిస్టుకు, ఉన్మాదికి, మతోన్మాదికి మాకు సంబంధం లేదని మళ్ళీ అంటారు. మరి వేరే మంది అన్ని నగరాల లోపల, బెర్లిన్ లోపల, బాన్ లోపల, అనేక నగరాల లోపల మరి వాళ్ళ ముందు స్లోగన్స్ చేసి స్ట్రైకులు చేసుకుంటా రోడ్ల మీద వచ్చి మొత్తం జర్మన్ ప్రజల మీద, పోలీసుల మీద అటాక్ చేసిన వాళ్ళ వేల మంది వాళ్ళ జిహాదీలు కాదా వాళ్ళందరూ, సెక్యులర్ ప్రోగ్రెసివ్లా వాళ్ళంతా కూడా, అందరికీ సమాన మానవీయ విలువలు ఉంటే వాళ్ళు అట్లా ఎందుకు చేస్తారు మరి? అంటే వాళ్ళ బతుకు, వాళ్ళ దేశంలో బతకడానికి వీలేదా, హక్కు లేదా? వాళ్ళ ఇష్ట ప్రకారం బతికే హక్కు వాళ్ళకి లేదా? వాళ్ళందరూ మీరు మా మతంలోకి మారమని డిమాండ్ చేసే హక్కు వీళ్ళకి ఎక్కడిది? మళ్ళీ ఏంది, ఇక్కడ ఏది ఉంటే 10-15-20% ఉన్న చోట కూడా బెర్లిన్ లోపల, అనేక సిటీల లోపల వాళ్ళకట వాళ్ళకి మత రాజ్యం లా కావాలంట, షరియా లా ఇంప్లిమెంటేషన్ చేయాలని డిమాండ్ చేస్తాను. లేకపోతే లేకపోతే మాకు దేశం మంచి చేయండి. ఎవరి బాబు జాగీరు, ఇవ్వండి, ఈ ప్రపంచం అంతా మాదే ఉంది, ఇది మొత్తం మాది అని మాట్లాడతారు. ఈ ఆర్గ్యుమెంట్కి ఏమైనా శాస్త్రీయత ఉన్నదా? ఇది కరెక్ట్ అని ఒప్పుకుంటారా? నేటి మోడర్న్ లా, ఆధునిక ప్రపంచము, ఆధునిక సమాజము, ఆధునిక న్యాయ వ్యవస్థ ఒప్పుకునే విషయాలైనా వీళ్ళు మాట్లాడేది? మా దేవుడు సృష్టించినంటే మరి మా దేవుడు సృష్టించిన వాళ్ళు అన్నారా? ఇది మొత్తం భూమి మొత్తం మాదని మీరంటే, భూమి మొత్తం మాదని వాళ్ళు కూడా అంటారు కదా. మరి ఇది ఎట్లా వెళ్తుంది? మరి వచ్చి ఆ దేవుడు ఎవరో ఉన్నారో ఆ దేవునితో మీరే తీసుకొచ్చి, ఆ దేవుడిని కిందికి తీసుకొచ్చి చెప్పించండి, అందరు తెలిసేలాగా దేవుడిని చూపించండి, దేవుడితో మాట్లాడించండి. మరి అది కాకుండా మీరు నోటితో ఏం పిచ్చి వాగుడితే దాన్ని అదే నిజమని అంగీకరించాలన్న ప్రపంచం అంతా అంగీకరిస్తుందా? మీకు లొంగిపోయి మీరు చెప్పినట్టు వింటారా? మీరు బాసులా? మీరు ఏమన్నా ఎవరికి యజమానులు, ఎవరు బానిసలు? ఇలా ఇప్పుడు జర్మన్ ప్రజలకు జర్మనీ ఏం చేసింది? సౌదీ అరేబియా వాడు టెర్రరిస్టు, వాడు మా దేశంలో వాడు టెర్రరిస్టు కార్యకలాపాలకు పాల్పడ్డాడు, వాడిని మాకు ఎక్స్ట్రాడైట్ చేయండి, మా దేశానికి వాడిని పంపించండి, వీసా క్యాన్సిల్ చేసి పంపించండి, వాడిని శిక్షిస్తాం, మేము మా చట్ట ప్రకారం మనం శిక్షిస్తాము, జైలు పంపిస్తామని చెప్తే, లే మీరు వస్తే వాడిని చంపుతారేమో, వాడిని వృద్ధి ఇస్తారేమో, వాడిని ప్రాణాలు ఇస్తారేమో, మేము మానవ హక్కులకు మేము అంబాసిడర్లు, మేము శాంతి దూతలము మేమే అని చెప్పి సౌదీ గవర్నమెంట్ యొక్క రిక్వెస్ట్ ఎన్నోసార్లు, అనేకసార్లు రిక్వెస్ట్ చేసిన, అనేకసార్లు ఆ ప్రపోజల్ను రిజెక్ట్ చేసింది జర్మన్ గవర్నమెంట్. ఎందుకంటే జర్మనీలో అధికారం ఉన్నది ఎవరు? సూడో సెక్యులర్ కమ్యూనిస్ట్ కదా. ప్రీమియర్ ఛాన్సలర్ ఎవరు ఉన్నారో కంప్లీట్ లెఫ్ట్ మెంటాలిటీ అనమాట, లెఫ్ట్ ఐడియాలజీకి చెందినటువంటి వాళ్ళు అనమాట. ఇదివరకు అట్టే ఉన్నది, ఇప్పుడు అట్టనే ఉన్నది అనుకో. అయితే ఆయన పంపించలేదు, వాడి సౌదీకి పంపిస్తే వాడి వృద్ధి ఇద్దరు వాడిని పంపించకుండా 20 ఏళ్ళ బట్టి మన ప్రాణం కాపాడి ఇక్కడ మనకి జాబ్ ఇచ్చి మన హాస్పిటల్లో వాడు డాక్టర్ అని చెప్తే, వాడు డాక్టర్ ఇస్తే వాళ్ళ దేశంలో టెర్రరిజం చెప్తాడు. వాడు ఇంతమంది టెర్రరిస్టులు తయారు చేసిండో, అది ఎంత నెట్వర్క్ ఉండదో తెలియదు. వాడు సౌదీ అరేబియా లోపలనే వాడు టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేసిండంటే వాడు ఎంత కళ్ళు కట్టినటువంటి ఉగ్రవాది అయి ఉంటాడు వాడు. వీళ్ళు సౌదీ గవర్నమెంట్ మన దేశాన్ని మనం పంపించకుండా ఉంచుకున్నందుకు వాళ్ళ దేశ ప్రజలకే ముప్పు తీసుకొచ్చిండు వాడు. అంటే మీరు ఫారిన్ టెర్రరిస్టులకు ప్రొటెక్షన్ ఇచ్చి కాపాడేది గవర్నమెంటు, దేశ ప్రజలను ఆ దేశంలో పుట్టినటువంటి ప్రజలకు అన్యాయం చేస్తారా మీరు? అందుకోసమేనా మీ గవర్నమెంట్ ఉన్నది? ప్రజలు ఎన్నుకునేది అందుకోసమేనా? ఇంత ఇర్రెస్పాన్సిబుల్ గవర్నమెంటు, ఇంతగా దేశ ప్రజల పట్ల, దేశ రక్షణ పట్ల ఎటువంటి బాధ్యత లేనటువంటి గవర్నమెంట్స్ను, అటువంటి లీడర్స్ను ఎన్నుకోవడము ప్రజల తప్ప కాదా? ప్రజలకు అవగాహన లేదన్నట్టే కదా. whom you are electing, what kind of party is that,
what kind of leaders are they? Do you have any understanding about that party, about those leaders whom you are electing? వాళ్ళపట దేశభక్తి, పేట్రియాటిజము, మోరల్ వాల్యూస్, ఎథిక్స్ లేనటువంటి స్కౌండ్రల్స్ను మీరు ఓట్లేసి ఎన్నుకున్నప్పుడు మీకు అన్యాయం చేయకుండా దేశానికి మీ ప్రాణాలకే అన్యాయం చేస్తారు. వాళ్ళు మీ ప్రాణమానాలకే అన్యాయం చేస్తారు. ఇప్పుడు జర్మనీలో పుట్టి పెరిగినటువంటి ప్రజలకు తరతరాలుగా ఆ భూమికి చెందినటువంటి మూలవాసులు అంటారు ఇక్కడ. మరి ఆ నేటివ్ ప్రజలకే హక్కులు లేవని వాళ్ళ ప్రాణాలు తీసేసేందుకు ప్రయత్నం చేస్తారు. మరి మీ గవర్నమెంట్ ఎవరి కోసం ఉన్నది? ఎవరి కోసం పనిచేస్తుంది? ఇప్పుడు ప్రజలు బుద్ధి తెచ్చుకొని ఇప్పుడు డిమాండ్ చేస్తే ఉన్నది. మీరు డిమాండ్ చేస్తే గవర్నమెంట్ వెంటనే యాక్షన్ తీసుకుంటుందా? వాళ్ళ మీద కేసులు పెట్టండి, వాళ్ళందరినీ డిపోర్ట్ చేయండి, వాళ్ళ దేశాలకు పంపించండి, వాళ్ళని అందరినీ ఇమిగ్రేషన్ లాస్ స్ట్రిక్ట్ చేయండి, టైట్ చేయండి. కొత్తగా రిఫ్యూజీ స్టేటస్ కోసము శరణార్థులుగా వస్తాము, మాకు ఇమిగ్రేషన్ ఇవ్వండి, మాకు అలౌ చేయండి, వీసాలు ఇవ్వండి అని అడిగిన వాళ్ళకి ఇవ్వకండి అని ఇప్పుడు డిమాండ్ చేస్తాను. చేసినంత మాత్రం ఇమీడియట్గా గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవద్దా? నౌ స్లోలీ గవర్నమెంట్ ఈజ్ వేకింగ్ అప్ టు ద రియాలిటీ బికాస్ ప్రజలు కూడా డిమాండ్ చేస్తూ ప్రెషర్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు జస్ట్ స్టార్టెడ్. ఇంకా దానికి మొమెంటం రావడానికి ఇట్ విల్ టేక్ డెఫినెట్లీ సమ్ టైమ్. పోలీసులకు కూడా అర్థమైపోయింది, ఇలా అయితే మా ప్రాణాలకు దిక్కు లేదు, మా ప్రాణాలకు రక్షణ లేదు, మేమేం కాపాడతాము, మేమేమో యాక్షన్ తీసుకోకుండా మమ్మల్ని ఏమో గవర్నమెంట్ మాకేమో రూల్స్ పెట్టి కట్టేస్తున్నది, వాళ్ళు మా మీద అటాక్ చేస్తున్నారు, మరి మేమేం చేయాలి? మేము మా ప్రాణాలు మేము ఊరికే పొడగొట్టుకోన్నా? మేము వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే వద్దా? వాళ్ళు షుడ్ వి నాట్ ఫైట్ బ్యాక్? ఇప్పుడు అంతగానో అటాక్ చేసినప్పుడు వాళ్ళు షూటెడ్ సైడ్ ఆర్డర్ ఇచ్చానా లేదా? గవర్నమెంట్ ఆర్డర్ ఇవ్వకుంటే పోలీసు వాళ్ళు ఏం చేస్తారండి? గన్స్ ఉన్నాయి ఎందుకు? గన్స్ వాడదాడ ఒకటి కట్టలు పట్టుకున్నారు, గన్స్ చేతుల్లో పెట్టుకుంటే వాళ్ళ షూటింగ్ చేస్తారు, ఫైట్ చేస్తారని చెప్పి గన్స్ పట్టుకోకుండా ఒకటి కట్టలు పట్టుకొని పోయమంటే వాళ్ళ పోలీసు వాళ్ళకే ప్రాణాలకే దిక్కులే. వాళ్ళ తల బద్దలు కొడితే వాళ్ళు ఏం చేస్తారు? చచ్చిపోతారు. ఇంకా ఇది జర్మనీ పరిస్థితి. యూరోప్లోని అదే యూరోప్లో ఫస్ట్ బస్ట్ అయ్యే కంట్రీ యూకే, యునైటెడ్ కింగ్డమ్. మీకు తెలుసు ఆల్రెడీ యూకే పరిస్థితి ఎట్లా ఉన్నదని. నిన్న పార్లమెంట్ లోపల, యూకే పార్లమెంట్ లండన్ లోపల, యూకే పార్లమెంట్ లోపల ఎంపీ, లేబర్ పార్టీ ఎంపీ. లేబర్ పార్టీ అంటే మీకు తెలుసు కదా, ఇక్కడ కమ్మీస్ ఎట్లనో ఇక్కడ లేబర్ పార్టీ ఎట్లా అనమాట. ఈ లేబర్ పార్టీ వాడు ఎంపీ, వాడు జిహాదీ మతస్థుడు, అక్కడ పుట్టికి పెరిగినవాడు, వాడు అక్కడ పౌరుడే, వాడు అక్కడ ఎంపీ అయిన వాడు ఏం డిమాండ్ చేసిండంటే మతాల్ని ప్రశ్నించడం కానీ, పుస్తకాలను ప్రశ్నించడం కానీ, వాళ్ళ మతాలు వాళ్ళు చేస్తున్నటువంటి కార్యకలాపాల విషయంలో పట, వాళ్ళ మతానికి సంబంధించిన విషయాల్లో పట ఏ ప్రశ్నలు కూడా ప్రశ్నించకూడదట, ప్రశ్నించకూడదట, పేపర్లలో, టెలివిజన్లో మాట్లాడకూడదట, డిబేట్లలో చేయొద్దు, దాన్ని క్వశ్చన్ చేయదట, దాని నుంచి మాట్లాడకూడదట. అంటే ఏంటిది? అంటే మీరు ప్రజల మానవ ప్రాణాలు తీస్తారు కానీ ప్రశ్నించకూడదు. ప్రశ్నిస్తే మాత్రము అదట ఇస్లామియా ఫోబియా అని లేకపోతే మతాలను పాటించే వాళ్ళ యొక్క మనోభావాలను దెబ్బతీయడమట. అది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కూడా వాళ్ళ యొక్క డిగ్నిటీకి, వాళ్ళ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్కు అది విఘాతం కలిగిస్తుందట, వాళ్ళ మనోభావాలు దెబ్బతీస్తుందట. కాబట్టి దీనికి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకొని దీన్ని కంప్లీట్గా బ్యాన్ చేయాలి. ఎవరైనా ప్రశ్నించినా విమర్శించినా కూడా వాళ్ళను నాన్ బెయిలబుల్ కేసు పెట్టి వాళ్ళని కంప్లీట్గా జైలుకి పంపించాలి అని వాడు డిమాండ్ చేస్తే ప్రైమ్ మినిస్టర్ ఏమన్నాడంటే, మేము ఈ విషయంలో కూడా మేము ఎవరికి ఏ మతాన్ని కూడా విమర్శించే హక్కు లేదు అని ప్రైమ్ మినిస్టర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. దీని విషయంలో మేము యాక్షన్ తీసుకుంటాము అని ఒక వేగ్గా ఆన్సర్ ఇచ్చిండు అనమాట. మరి ఇంతకాలం గొప్పగా చెప్పింది బ్రిటన్, యూరప్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, దేవుడిని నమ్మేవానికి ఎటువంటి మానవ హక్కులు ఉన్నాయో దేవుడిని నమ్మను అనేవానికి కూడా అటువంటి మానవ హక్కులే ఉన్నాయి. ప్రతిదాన్ని కూడా ప్రశ్నించే హక్కు, మతాన్ని కూడా ప్రశ్నించే హక్కు, దేవుడు ఉన్నాడా లేదని ప్రశ్నించే హక్కు మానవులకు అందరికీ ఉంటుంది. ప్రోగ్రెసివ్ కంట్రీ అయితే ఉంటే, లేకపోతే అది రిగ్రెసివ్ కంట్రీ అనమాట. అంటే యు ఆర్ సింప్లీ టేకింగ్ బ్యాక్ యువర్ కంట్రీ టు స్టోన్ ఏజ్. మళ్ళీ రాతయుగం వైపు, ఆ ఎడారి మతాలు పుట్టిన కాలానికి మీరు 7వ శతాబ్దానికి మళ్ళీ 7th century వైపుకి తీసుకుపోతున్నట్టు. యూకే ప్రైమ్ మినిస్టర్ అండ్ యూకే గవర్నమెంట్ షుడ్ బి అషేమ్డ్ ఆఫ్ దెమ్సెల్వ్స్ ఫర్ సకమింగ్ టు ద ప్రెషర్ ఆఫ్ దిస్ బ్లడీ జిహాదీస్.
Now it is high time the Europe wake up to the reality and take stringent actions against these infiltrators and పశ్చిమ మతోన్మాదులై ఇన్హ్యూమన్ డీమన్స్ వాళ్ళు. దే ఆర్ నాట్ ఎట్ ఆల్ హ్యూమన్స్, దే ఆర్ డెమన్స్ ఇన్ ద డిస్గైజ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. ఈ ప్రస్తుత ప్రపంచంలో జరుగుతున్న పార్టీ పట్ల కళ్ళు తెరవకుంటే ఈ భారతదేశంలోని ప్రభుత్వం కూడా ఈ దేశ ప్రజలకు, హిందువులకు ఎటువంటి న్యాయాన్ని చేయలేదు. నౌ it is already late. Now it is high time the Prime Minister and the government of this Bharat wake up to the reality and please throw the political correctness, sabka saath, sabka vishwas, sabka prayas, throw it in the dustbin and stand for the people who are patriots. Please share and subscribe. Jai Shri Ram, Jai Shri Krishna, Vande Mataram.